First question. List price of a bike is 15% more than its cost price. List price is వచ్చేసి మనకి మార్కెట్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ బైక్ ఈజ్ 15% మోర్ దాన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. ఇక్కడ మనం మార్కెట్ ప్రైస్ని కాస్ట్ ప్రైస్ని కంపేర్ చేసుకుంటే కాస్ట్ ప్రైస్ అంటే 15% ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏమొస్తుంది? ఎంపీ ఈజ్ ఈక్వల్ టు ది 15% మోర్ అన్నది కాబట్టి 115% అంటే 100 + 15% కంపేర్ టు సిపి. ఇట్ ఈస్ సోల్డ్ ఎట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20%. దీన్ని చేసి 20% డిస్కౌంట్ సెల్ చేసిండు. అంటే ఇక్కడ డిస్కౌంట్ పర్సంటేజ్ ఏముంది? డిస్కౌంట్ పర్సంటేజ్ చేసి 20% ఉంది. 20% ఉంది. ఈ 20% ప్రకారం 20% డిస్కౌంట్ ప్రకారం సెల్ చేసిండు. అంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు ది డిస్కౌంట్ 20% కాబట్టి 80% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్. 80% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అనేది. దెన్ లాస్ ఆర్ ప్రాఫిట్ పర్సంటేజ్. లాస్ కానీ ప్రాఫిట్ కానీ పర్సంటేజ్ ఎంత తెచ్చింది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ మనకి లాస్ కానీ ప్రాఫిట్ కానీ రావాలి అనుకుంటే ఎయిదర్ లాస్ ఆర్ ప్రాఫిట్ రావాలి అనుకుంటే అది ఎస్పీ అండ్ సిపికి రిలేషన్ కావాలి. ఎస్పీ అండ్ సిపికి రిలేషన్ కావాలి. అంటే ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చేసి ఎంపీ ఉంది. ఎంపీ ఈక్వల్ టు 115% ఆఫ్ సిపి ఉంది. ఇక్కడ ఎస్పీ ఈక్వల్ టు 80% ఆఫ్ ఎంపీ ఉంది. అంటే నేను ఇచ్చేసి ఇక్కడ ఇది ఎంపీ వాల్యూకి ఈక్వల్ కాబట్టి ఈ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటా. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ది నెక్స్ట్ ఏమైంది 80% ఉంది. అంటే 80% అంటే 80 డివైడ్ విత్ 100. 80 డివైడ్ విత్ 100 ఇంటూ ఎంపీ అంటే ఏమవుతుంది? 115% ఆఫ్ సిపి అవుతుంది. అంటే 115 డివైడ్ విత్ 100 ఇంటూ సిపి అవుతుంది. 100 ఇంటూ సిపి అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తాను? సిపిని మనం రైట్ సైడ్ తీసుకొస్తా. ఇక్కడ మల్టిప్లై కాబట్టి ఇటస్ ఏమవుతుంది? అది డివైడ్ అవుతుంది. అంటే ఎస్పీ డివైడ్ విత్ సిపి ఈజ్ ఈక్వల్ టు ది ఎస్పీ డివైడ్ విత్ సిపి ఈజ్ ఈక్వల్ టు ది 80 ఇంటూ 115 డివైడ్ విత్ 100 ఇంటూ 100. 100 ఇంటూ 100 అవుతుంది. సో ఇక్కడ మనం ఈ రెండింటి క్యాన్సిల్ చేసుకుంటే ఫస్ట్ ఇక్కడ 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 4 2s are 8, 4 ఇంటూ 25. నెక్స్ట్ 25 1s సారీ 5 5s are 25, 5 5s are 25, 5 2s are 10, 5 3s are 15 అవుతుంది. నెక్స్ట్ 2 1s are 2 5s are ఫైనల్కి ఇది ఏమని వస్తుంది? 23 డివైడ్ విత్ 25 అవుతుంది. 23 డివైడ్ విత్ 25 అవుతుంది. అంటే ఇక్కడ నాకు ఎస్పీనేమో 23 ఉంది, ఎస్పీనేమో 23 యూనిట్స్ ఉంది, సిపినేమో 25 యూనిట్స్ ఉంది. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయండి? లాస్ పర్సంటేజ్ కానీ గేట్ పర్సంటేజ్ అంతా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ నాకు సిపి వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా నాకు లాస్ వస్తుంది. లాస్ ఎంత వస్తుంది అంటే 25 - 23 2 యూనిట్స్ లాస్ అవుతుంది. 2 యూనిట్స్ లాస్ అవుతుంది అంటే దానికి వచ్చే పర్సంటేజ్ అంతా ఫైండ్ అవుట్ చేయాలి. సో సిపి అనేది ఆల్వేస్ 100% అవుతుంది. సిపి ఎంత ఉంది? 25 యూనిట్స్ ఉంది. ఈ 25 యూనిట్స్ అనేది 100%కి ఈక్వివాలెంట్. నెక్స్ట్ ఏముంది? ఎస్పీ ఉంది. ఎస్పీ వచ్చేసి ఎంత ఉంది? సారీ ఎస్పీ కాదు, లాస్ అన్నాడు కదా, లాస్ పర్సంటేజ్. లాస్ పర్సంటేజ్ అంటే 2 యూనిట్స్ ఉంది. సో దాని పర్సంటేజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ది 100 ఇంటూ 2, 100 ఇంటూ 2 డివైడ్ విత్ 25. 25 1s are 25, 4s are అంటే ఇక్కడ ఏమవుతుంది? 4 2s are 8. అంటే లాస్ట్ పర్సంటేజ్ ఏమవుతుంది? 8% అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఎంపీ అండ్ సిపికి ఒక రిలేషన్ ఇచ్చిండు, ఎస్పీ అండ్ ఎంపీకి ఒక రిలేషన్ ఇచ్చిండు. ఈ రెండింటి నుంచి నేను ఎస్పీ అండ్ సిపికి రిలేషన్ తీసుకుని దాంతో నేను ఫైండ్ అవుట్ చేసిన. సో ఇక్కడ ఏమైంది? లాస్ వచ్చేసి 8%. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పర్సన్ పర్చేజెస్ 40 ఐటమ్స్ ఎట్ 10 రూపీస్ ఈచ్. ఒక పర్సన్ వచ్చేసి టోటల్ 40 ఐటమ్స్ పే చేస్తుందో 10 రూపీస్ ఇచ్చి ఒక్కొక్క ఐటమ్ వచ్చేసి 10 రూపీస్ ఉంది. హీ సెల్స్ ఏ పార్ట్ ఆఫ్ ది ఐటమ్ ఎట్ 25%. దాంట్లో కొన్ని ఐటమ్స్ వచ్చేసి 25% ప్రాఫిట్ వచ్చేలా సెల్ చేసుకుంది. అండ్ ద రిమైనింగ్ ఎట్ 10% లాస్. రిమైనింగ్ వచ్చేసి 10% లాస్ వచ్చేలా సెల్ చేసుకుంది. ద నెట్ ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చేసి 44% అన్నాడు. ఈ టోటల్ ట్రాన్సాక్షన్లో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సోల్డ్ ఎట్ లాస్. ఈ టోటల్ ట్రాన్సాక్షన్ వచ్చేసి లాస్ట్లో సెల్ చేసినటువంటి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అన్ని ఫైండ్ అవుట్ చేయనట్టు. ఇక మన క్వశ్చన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ గురించే కాబట్టి మనం ప్రైస్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ ప్రైస్ గురించి పట్టించుకోవడం అంటే కొంచెం కాంప్లెక్స్ అవుతుంది, కొంచెం పెద్దగా అవుతుంది. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కాబట్టి మనం అదే కాన్సన్ట్రేట్ చేసుకుందాం. ఇక్కడ మనకి ఏమన్నాడు? టోటల్ వచ్చేసి 40 ఐటమ్స్ అన్నాడు. టోటల్ వచ్చేసి 40 ఐటమ్స్ అన్నాడు. ఈ 40 ఐటమ్స్లో ఇక్కడ ఏమన్నాడు? 40 ఐటమ్స్లో కొన్ని ఐటమ్స్ ఏమో 25% ప్రాఫిట్ వచ్చేలా సెల్ చేసుకున్నా అన్నాడు. 25% ప్రాఫిట్ వచ్చేలా సెల్ చేసుకున్నా అన్నాడు. కొన్ని ఐటమ్స్ ఏమో
10% లాస్ వచ్చేలా సెల్ చేసుకుందాం అన్నాడు. 10% లాస్ వచ్చేలా. అయితే ఇక్కడ లాస్ వచ్చిన ఐటమ్స్ అన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో దీన్ని మనం వచ్చేసి వై నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అని తీసుకుందాం. ఇక్కడ వై నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇది 40 మైనస్ వై అవుతుంది. టోటల్ 40 కాబట్టి 40 మైనస్ వై అవుతుంది. అంటే ఇక్కడ మనకి 25%కి ప్రాఫిట్ వచ్చింది అంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేది 125% ఆఫ్ 40 మైనస్ వై అవుతుంది. 125% ఆఫ్ కాస్ట్ 40 మైనస్ వై అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ సెకండ్ సెల్లింగ్ వచ్చేసరికి ఏమవుతుంది, సెకండ్ సెల్లింగ్ వచ్చేసరికి 10% లాస్ కాబట్టి 90% ఆఫ్ సెల్లింగ్ ఐటమ్స్ అవుతుంది. సో ఈ రెండింటి ట్రాన్సాక్షన్, ఈ రెండింటి కంబైన్లో వచ్చేసి రిజల్ట్ ఏమైంది, 104% ప్రాఫిట్ అయింది, 4% లాభం అయింది. కాబట్టి 104% ఆఫ్ 40 అవుతుంది. దీన్ని మొత్తం ప్రాపర్గా రాసుకుంటే S1 ప్లస్ S2 ఈక్వల్ టు ది S1 ప్లస్ S2 అంటే ప్రాఫిట్ ప్లస్ లాస్ ఈక్వల్ టు ది ఓవరాల్ ట్రాన్సాక్షన్. దీంతో ఇది ఏమైంది, 125% ఆఫ్ 40 మైనస్ వై ప్లస్ 90% ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ది 104% ఆఫ్ 40. 104% ఆఫ్ 40. ఇక్కడ మనకి లెఫ్ట్లో వచ్చేసి టూ టర్మ్స్ ఉంది, రైట్లో 1 టర్మ్ ఉంది. రెండింటిలో పర్సంటేజ్ కామన్ కాబట్టి పర్సంటేజ్ మొత్తానికి క్యాన్సిల్ చేసుకుందాం. సో అప్పుడు రిమైనింగ్ ఏమవుతుంది, 125 ఇంటూ 40 మైనస్ 125 ఇంటూ వై ప్లస్ 90 వై ఈజ్ ఈక్వల్ టు ది 104 ఇంటూ 40. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇవి రెండు లైక్ టర్మ్స్, రెండిట్లో వై ఎందుకంటే లైక్ టర్మ్స్ అవుతాయి. సో -125 ప్లస్ 90 అంటే ఏమవుతుంది, -35 అవుతుంది. -35 వై అవుతుంది. ఈ -35 వైని రైట్ సైడ్ పంపించేద్దాం. ఈ 104 ఇంటూ 40 లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. అంటే ఫైనల్కి ఇది ఏమవుతుంది, 125 ఇంటూ 40 మైనస్ 104 ఇంటూ 40 ఈజ్ ఈక్వల్ టు ది 35y అవుతుంది. 125 ఇంటూ 40 104 ఇంటూ 40 అంటే ఏమవుతుంది, ఇక్కడ మనకి 21 ఇంటూ 40 ఈజ్ ఈక్వల్ టు ది 35 ఇంటూ వై అవుతుంది. సో నెక్స్ట్ 7 5 35, 7 3 21, 5 1 5, 5 8 40. అంటే ఇక్కడ వై వాల్యూ ఏమవుతుంది, వై వాల్యూ వచ్చేసి 24 అవుతుంది. అంటే ఇక్కడ మనకు 24 ఐటమ్స్ని 10% లాస్లో సెల్ చేసుకుండు. నెక్స్ట్ క్వశ్చన్, రోహిత్ బైస్ ఏ బాల్ ఫర్ 700. రూపీస్. సో దట్ మీన్స్ కాస్ట్ ప్రైస్ ఈస్ 700 రూపీస్. కాస్ట్ ప్రైస్ వచ్చేసి 700 రూపీస్ ఉంది. 700. రోహిత్ గివ్స్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 20% అండ్ 40% టు ది కస్టమర్. ఇక్కడ రోహిత్ ఏం చేసినట్టు 2 కాన్సిక్యూటివ్ డిస్కౌంట్స్ ఇచ్చిండు. ఫస్ట్ డిస్కౌంట్ వచ్చేసి ఏమో 20% ఉంది. నెక్స్ట్ సెకండ్ డిస్కౌంట్ 40%. is the customer on this ball. What will be the selling price of the ball? Selling price ఎంత ఫైండ్ అవుట్ చేయమంటుండు. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ఫైండ్ అవుట్ చేయమంటు. సో ఇక్కడ మనం సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ మనకి ఫస్ట్ కేసు 20% ప్రాఫిట్ ఇచ్చిండు అంటే 80% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అవుతుంది. 80% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 40% డిస్కౌంట్ ఇచ్చిండు అంటే 60% ఆఫ్ ది ప్రీవియస్ వాల్యూ అవుతుంది. 60% ఆఫ్ ది ప్రీవియస్ వాల్యూ అవుతుంది. అయితే ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ ఏముంది, 700 రూపీస్ ఉంది. అంటే మనకి ఫస్ట్ డిస్కౌంట్ తర్వాత ఫస్ట్ పర్సెంట్ పే చేసిండు 80%, అంటే 80 డివైడ్ విత్ 100 ఇంటూ నెక్స్ట్ అయితే పే చేసింది 60% పే చేస్తుండు, అంటే 60 డివైడ్ విత్ 100 ఇంటూ సిపి అంటే ఏముంది 700 రూపీస్ ఉంది. సిపి అంటే 700 రూపీస్ ఉంది. సో ఇక్కడ 2 zeros క్యాన్సిల్, నెక్స్ట్ 0కి 0 క్యాన్సిల్, నెక్స్ట్ 0కి 0 క్యాన్సిల్. సో 8 6 48, 8 6 48 ఇంటూ 7, 7 8 56, 7 4 7 8 56, 7 4 28, 28 ప్లస్ 5 33. అంటే కాస్ట్ ఆఫ్ ది బాల్ ఏమవుతుంది 336 రూపీస్ అవుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్ 2/5 of market price is equal to the 5/8 of the selling price. 2/5 of market price is equal to the 5/8 of selling price. 2/5 of market price. 2/5 of the market price is equal to the 5/8 of selling price. What is the discount percent? Discount ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ మనకి డిస్కౌంట్ అంటే మార్కెట్ ప్రైస్కి నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్కి ఉండేటువంటి డిఫరెన్స్ని మనం డిస్కౌంట్ అంటాం. మార్కెట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్కి ఉండేటువంటి డిఫరెన్స్ని మనం డిస్కౌంట్ అంటాం. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఈ 2/5 వాల్యూని రైట్ సైడ్ తీసుకెళ్దాం, ఎస్పీని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తాం. ఎస్పీ న్యూమరేటర్ ఉంది, సో ఇట్ వస్తే డినామినేటర్ అవుతుంది. ఎంపీ డివైడ్ విత్ ఎస్పీ, ఎంపీ డివైడ్ విత్ ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ది 5/8 ఇంటూ ఇక్కడ నేను 2/5 రైట్ సైడ్ తీసుకొస్తున్నప్పుడు ఇది మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఇటు వస్తే అప్ సైడ్ డౌన్ అవుతుంది, అంటే 5/2 అవుతుంది. 5/2 అంటే 5 5s are 25, 5 5s are 25 డివైడ్ అయితే 8 2 is 16, 8 2 is 16. అంటే ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఏమో 25 యూనిట్స్ ఉంది, నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ ఏమో 16 యూనిట్స్ ఉంది. ఈ రెండుకుండే డిఫరెన్సే 25 - 16 అంటే 9 యూనిట్సే మనకి ఇక్కడ డిస్కౌంట్ అవుతుంది. అయితే మనకి ఇక్కడ ఏమంటే పర్సంటేజెస్తో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. డిస్కౌంట్ అనేది మనం మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేసుకొని చెప్తాం. డిస్కౌంట్ని మనం మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేసుకొని చెప్తాం. అంటే ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఏముంది, 25 యూనిట్స్ ఉంది. ఈ 25 యూనిట్స్ అనేది 100%కి ఈక్వివాలెంట్ అవుతుంది. మార్కెట్ ప్రైస్ అనేది 100% ఆల్వేస్ ఈక్వివాలెంట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం ఫైండ్ చేయాలి, డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. డిస్కౌంట్ ఎన్ని యూనిట్స్ ఉంది, 9 యూనిట్స్ ఉంది. సో దాన్ని నేను స్మాల్ డీతో ఇండికేట్ చేస్తా. సో స్మాల్ డి ఈజ్ ఈక్వల్ టు ది 9 into 100 divided with 25. 9 into 100 divided with 25. ఇక్కడ ఇవన్నీ క్యాన్సిల్ చేసుకుంటే 25 1 25 4 9 4 ఏమవుతుంది, 36 అవుతుంది. అందుకే డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత ఉంది అంటే 36% ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సైకిల్ లిస్టెడ్ ఎట్ 20,000. ఏ సైకిల్ లిస్టెడ్ ఎట్ 20,000 అంటే మనకు మార్కెట్ ప్రైస్ వచ్చేసి 20,000 రూపీస్ ఉంది. మార్కెట్ ప్రైస్ 20,000 అండ్ సోల్డ్ టు ఏ రీటైలర్ ఎట్ 14,000. సోల్డ్ టు ఏ రీటైలర్ ఎట్ 14,000 అంటే సెల్లింగ్ ప్రైస్ అనుకుందాం. సెల్లింగ్ ప్రైస్ ఎందుకంటే మన దాన్ని ఒక రీటైలర్కి సెల్ చేసింది కాబట్టి అది ఎంత ఉంది అంటే 14,000 ఉంది. 14,000. దెన్ వాట్ ఈస్ ద పర్సెంట్ ఆఫ్ డిస్కౌంట్ గివెన్ టు రీటైలర్. ఇక్కడ మనకు వచ్చినటువంటి డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనకి ఇక్కడ డిస్కౌంట్ పర్సంటేజ్ అనేది మనం మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేసుకుంటాం. అంటే డిస్కౌంట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ది డిస్కౌంట్ ఇంటూ 100 డివైడ్ విత్ మార్కెట్ ప్రైస్. సో ఇక్కడ మనకు డిస్కౌంటేజ్ ఎంత వచ్చింది, 20,000 - 14,000 అంటే 6,000 అవుతుంది. 6,000. సో 6,000 ఇంటూ 100 డివైడ్ విత్ మార్కెట్ ప్రైస్ 20,000. సో ఇక్కడ 3 zeros 3 zeros క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ 0కి 0 క్యాన్సిల్. నెక్స్ట్ 21s 25s 5 into 6 ఏమవుతుంది, 30% అవుతుంది. అంటే ఇక్కడ వచ్చినటువంటి డిస్కౌంట్ ఎంత అంటే 30%. నెక్స్ట్ క్వశ్చన్, ఏ డిస్కౌంట్ ఆఫ్ 20% ఆన్ ఆర్టికల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ది డిస్కౌంట్ ఆఫ్ 15% ఆన్ ఆర్టికల్ బి. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దేర్ మార్కెట్ ప్రైస్. అంటే ఇక్కడ మనం కంపారిజన్ అడుగుతుంటాం. డిస్కౌంట్ ఆన్ ఫస్ట్ ఐటమ్, డిస్కౌంట్ పర్సంటేజ్ ఆఫ్ ఫస్ట్ ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు ది డిస్కౌంట్ పర్సంటేజ్ ఆఫ్ సెకండ్ ఐటమ్ అన్నాడు. అయితే మనకి M1కి M2కి ఉండే రేషియో ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది ఫస్ట్ ఐటమ్ అండ్ సెకండ్ ఐటమ్కి కంపారిజన్లో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ డిస్కౌంట్ దేని మీద ఫైండ్ అవుట్ చేస్తాం మనం, మార్కెట్ ప్రైస్ మీద ఫైండ్ అవుట్ చేస్తాం మనం. అంటే ఇక్కడ డిస్కౌంట్ గురించి డిస్కషన్ కాబట్టి 20% ఆఫ్ మార్కెట్ ఫస్ట్ ఐటమ్
ఈజ్ ఈక్వల్ టు ది 15% ఆఫ్ ది సెకండ్ ఐటమ్. అంటే ఇక్కడ నేను M2 రైట్ సైడ్ తీసుకెళ్తా, M2 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తా, 20% రైట్ సైడ్ తీసుకెళ్తా. అంటే అప్పుడు ఏమవుతుంది, M1 డివైడ్ విత్ M2 ఈజ్ ఈక్వల్ టు ది 15 డివైడ్ విత్ 20. 15 డివైడ్ విత్ 20. పర్సంటేజ్ 2 క్యాన్సిల్ అయిపోతాయి ఆల్రెడీ. 5 4s are 20, 5 3s are 15. అంటే అది ఏమైతే 3/4 అవుతుంది. 3/4 దాన్ని మన రేషియోలో ఏమని రాసుకోవచ్చు, మనం 3:4 అని రాసుకోవచ్చు. సో ద ఆన్సర్ ఈస్ B, 3:4. నెక్స్ట్ క్వశ్చన్, ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈస్ 150% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ MP ఆఫ్ అన్ ఐటమ్ ఈస్ 150% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్. 150% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అంటే రిలేషన్ ఏమవుతుంది, మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ది 150% ఆఫ్ 150% ఆఫ్ కాస్ట్ ప్రైస్. 150% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఇఫ్ 20% ఆఫ్ డిస్కౌంట్ ఈజ్ గివెన్, 20% డిస్కౌంట్ ఇచ్చినట్టయితే, అంటే డిస్కౌంట్ వచ్చేసి ఏమంటుండు, డిస్కౌంట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ది 20%. డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్ టు 20%. దెన్ వాట్ విల్ బి ది ప్రాఫిట్ పర్సంటేజ్. ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ డిస్కౌంట్ వచ్చేసి 20% ఇచ్చింది అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, ఇక్కడ 20% డిస్కౌంట్ కాబట్టి 80% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్ అవుతుంది. 80% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్. ఫర్ ఎవర్ మనం మార్కెట్ ప్రైస్ కంపేర్ చేసుకోవాలి డిస్కౌంట్ అన్నప్పుడు. అది ఇక్కడ మనకి ఏమన్నాడు, ప్రాఫిట్ అన్నాడు. ఇక్కడ మనకి ప్రాఫిట్ అనేది వచ్చింది అంటే ఇక్కడ ఏమేమి రావాలి, SP అండ్ CP ఉండాలి. SP అండ్ CP ఉండాలి. అంటే నాకు ఇక్కడ ఈ కేసులో SP ఉంది, ఈ కేసులో CP ఉంది. అంటే ఇక్కడ MP వాల్యూ తీసుకొచ్చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో SP ఈజ్ ఈక్వల్ టు ది 80% ఆఫ్ MP అంటే 150% ఆఫ్ CP. 150% ఆఫ్ CP అవుతుంది. సో SP ఈజ్ ఈక్వల్ టు ది 80% అంటే 80 ఇంటూ 150. ఇక 80లో ఒక పర్సంటేజ్ ఉంది. సో డివైడ్ విత్ 100. 150 దగ్గర ఇంకో పర్సంటేజ్ అంటే డివైడ్ విత్ 100 ఇంటూ CP. ఇక్కడ 2 zeros 0 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 4 2s are 8, 4 into 25. నెక్స్ట్ 5 3s are 15, 5 5s are 25. సో SP ఏమవుతుంది, SP ఈజ్ ఈక్వల్ టు ది 2 3s are 6, 6/5, 6/5 CP అవుతుంది. నెక్స్ట్ CP నేను రైట్ సైడ్ తీసుకొస్తా, లెఫ్ట్ సైడ్ తీసుకొస్తా. అప్పుడు ఏమవుతుంది, SP/CP ఈజ్ ఈక్వల్ టు ది 6/5 అవుతుంది. అంటే SP అంటేనేమో 6 యూనిట్స్ ఉంది, CP అంటే 5 యూనిట్స్ ఉంది. ఇక్కడ SP గ్రేటర్ వాల్యూ కాబట్టి ఖచ్చితంగా ప్రాఫిట్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ ప్రాఫిట్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఆ ప్రాఫిట్ ఏమవుతుంది, 6 - 5 అంటే 1 అవుతుంది. అంటే ఇక్కడ CP వచ్చేసి 5 యూనిట్స్ ఉంది, 5 యూనిట్స్ వచ్చేసి 100% అవుతుంది. ఇక్కడ మనకి ఏమన్నాడు, 1 యూనిట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే 1 యూనిట్ అంటే ఏమవుతుంది, 1 యూనిట్ వచ్చేసి 20% అవుతుంది. 20%. సో ప్రాఫిట్ వచ్చేసి 20%. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ సెల్లింగ్ ఏ వాచ్ ఎట్ 4/5 ఆఫ్ ది మార్కెట్ ప్రైస్ there is a loss of 10%. On selling the watch 4/5 of the market price. అంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఏముంది, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ది 4/5 ఆఫ్ ది మార్కెట్ ప్రైస్. అండ్ దెర్ ఈజ్ ఎ లాస్ ఆఫ్ 10%. ఇక్కడ మనకి లాస్ అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే, లాస్ రావాలి అంటే సెల్లింగ్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్ ఉన్నప్పుడు లాస్ అనేది వస్తుంది మనకి. సెల్లింగ్ ప్రైస్ అండ్ లాస్ కాస్ట్ ప్రైస్. ఇక్కడ లాస్ ఎంత అన్నాడు, 10% లాస్ అన్నాడు. అంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు ది 90% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అవుతుంది. 90% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగిండు, మార్కెట్ ప్రైస్ అండ్ ది కాస్ట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్కి రేషియో అడిగిండు. అంటే M/C ఎంత అన్నాడు. సో ఈ రెండింటి రిలేషన్ యూజ్ చేసుకుంటే ఇక్కడ SM ఉంది, ఇక్కడ వచ్చేసి SC ఉంది. ఇక్కడ మనకు కావాల్సింది MC కాబట్టి సో ఈ పార్ట్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. 90% ఆఫ్ C అంటే 90 డివైడ్ విత్ 100 ఇంటూ C ఈజ్ ఈక్వల్ టు ది 4/5 ఇంటూ M. సో నేను నెక్స్ట్ Cని వచ్చేసి రైట్ సైడ్ తీసుకొస్తా, 4/5 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తా. ఇక్కడ 4/5 మల్టిప్లికేషన్ ఇటు వస్తే అప్ సైడ్ డౌన్ అవుతుంది. అంటే 90 డివైడ్ విత్ 100 ఇంటూ 5/4 అవుతుంది. 5/4 ఈజ్ ఈక్వల్ టు ది M/C అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 0కి 0 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 5 1s 5 2s అవుతుంది. అంటే M/C ఈక్వల్ టు ది 9 into 1 9/4 2s 8
అండ్ ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది 9:8. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్ గేమ్ లేదు. ఫస్ట్ వచ్చేసి ఒక రిలేషన్ ఇచ్చింది సెల్లింగ్ ప్రైస్కి, నెక్స్ట్ మార్కెట్ ప్రైస్కి. నెక్స్ట్ ఏమంటే ఇక్కడ లాస్ అన్నట్టు, లాస్ అన్నప్పుడు అది సెల్లింగ్ అంటే కాస్ట్కి అవుతుంది, ప్రాఫిట్ అన్నప్పుడు సెల్లింగ్ అండ్ కాస్ట్కి రిలేషన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పీయూష్ మార్క్స్ ది ప్రైస్ ఆఫ్ హిస్ ఆర్టికల్ ఎట్ 30% మోర్ దాన్ కాస్ట్ ప్రైస్. సో పీయూష్ అనే పర్సన్ వచ్చేసి ఒక ఆర్టికల్ యొక్క మార్కెట్ ప్రైస్ అనేది 30% మోర్ దాన్ ది కస్టమర్ కాస్ట్ ప్రైస్, అంటే 130% ఆఫ్ కాస్ట్ ప్రైస్కి మార్క్ చేసిండు. కాస్ట్ ప్రైస్ కంటే 130% ఎక్స్ట్రా పెట్టుకుండు. హీ సెల్స్ ది ఆర్టికల్ ఫర్ 5720 ఆఫ్టర్ ఎలోజింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20%. అంటే దీని మీద మళ్ళీ ఏం చేసిండు, డిస్కౌంట్ ఇచ్చిండు. అంటే డిస్కౌంట్ అంటే మనకి ఎక్కడ వస్తుంది, అది మార్కెట్ ప్రైస్ అంటే సెల్లింగ్ ప్రైస్ సంబంధించింది, అది మార్కెట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ సంబంధించింది. అంటే ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ ఏముందంటే 5720 ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు ది 5720, 5720. ఎప్పుడు అది 20% డిస్కౌంట్ ఇచ్చాక, 20% డిస్కౌంట్ అంటే 80% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ కనుక 80% చేసి 20% తగ్గించినాక అది 5720 అయింది. దెన్ వాట్ విల్ బి ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్. కాస్ట్ ప్రైస్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు, కాస్ట్ ప్రైస్ ఎంత వస్తుంది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో నాకు ఈ రిలేషన్ వచ్చేసి ఎంపీ అండ్ సిపికి ఉంది, నెక్స్ట్ రిలేషన్ వచ్చేసి ఎస్పీ అండ్ ఎంపీకి ఉంది. సో నేనేం చేసిన ఎంపీ వాల్యూ తీసుకొచ్చి ఒక సబ్స్టిట్యూట్ చేసుకుంటా. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ది 5720 ఈజ్ ఈక్వల్ టు ది 80%, అంటే 80/100 ఇంటూ నెక్స్ట్ ఎంపీ అంటే 130 డివైడ్ విత్ 100 సిపి. ఇక్కడ 2 zeros 0 and 0 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 8తో క్యాన్సిల్ చేద్దాం. 8 1 8, 8 7 56, అంటే 12 ఉంది ఇక్కడ. 8 1 8, 40 ఉంది. 8 5 40, అంటే ఇక్కడ మనకి రిమైనింగ్ వాల్యూ ఏముంది, 715 ఈజ్ ఈక్వల్ టు ది 13 డివైడ్ విత్ 100. 13 డివైడ్ విత్ 100 ఇంటూ సిపి అని ఉంది. సో ఇక్కడ నేను సిపి నాకు కావాలి. సో సిపి ఈజ్ ఈక్వల్ టు ది 715 ఇంటూ 100 డివైడ్ విత్ 13. సో నెక్స్ట్ మనం 13తో క్యాన్సిల్ చేసుకోవచ్చు. 13 1 13 5 65, 65 అంటే ఇంకా మళ్ళీ 65 అంటే 13 5 65, 55 ఇంటూ 100 అంటే 5500 రూపీస్ అవుతుంది. 5500 రూపీస్ అంటే నాకు ఫస్ట్ ఎంపీకి అండ్ సిపికి వచ్చేసి రిలేషన్ ఒకటి ఇచ్చిండు. నెక్స్ట్ డిస్కౌంట్ అన్నప్పుడు అది సెల్లింగ్ అంటే సెల్లింగ్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్కే ఉంటుంది డిస్కౌంట్ అనేది. సో ఈ రెండు రిలేషన్స్ యూజ్ చేసుకొని నేను కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేసిన. 5500 ఈజ్ ద కాస్ట్ ప్రైస్. నెక్స్ట్ క్వశ్చన్, ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ క్యాలిక్యులేటర్ ఈజ్ 1200 రూపీస్. సో ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చేసి మార్కెట్ ప్రైస్ ఇచ్చింది. మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది అంటే 1200 రూపీస్ ఉంది. మార్కెట్ ప్రైస్ ఈజ్ 1200 రూపీస్. ఇట్ ఈస్ సోల్డ్ ఎట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 25%. సోల్డ్ ఎట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 25%, అంటే ఇక్కడ మనకు సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది, 25% డిస్కౌంట్ ఉంది. అంటే 75% ఆఫ్ ది 1200, అంటే 75 ఇంటూ 1200 డివైడ్ విత్ 100 ఉంది. ఇక్కడ 2 zeros ట్రాన్స్ఫర్ అయిపోతే మనకు 12 ఉంటుంది. 12 ఇంటూ 75, 12 ఇంటూ 75 అంటే 12 5 60, ఇక్కడ 6 ఉంది. 12 7 84, 84 ప్లస్ 6 అంటే 90, 900 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 900 రూపీస్ ఉంది. నెక్స్ట్, ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది క్యాలిక్యులేటర్ ఈజ్ 800 రూపీస్, సపోజ్ ఇది సెల్లింగ్ ప్రైస్. అయితే కాస్ట్ ప్రైస్ వచ్చేసి 800 రూపీస్ అన్నాడు. కాస్ట్ ప్రైస్ వచ్చేసి 800 రూపీస్. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద ప్రాఫిట్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ మనకి ప్రాఫిట్ అనేది సిపిని బేస్ చేసుకొని చేస్తాం మనం. ప్రాఫిట్ అనేది సిపిని బేస్ చేసుకొని చేస్తాం. సిపి ఎంత ఉంది ఇక్కడ మనకు, అది 800 రూపీస్ ఉంది. 800 రూపీస్ అంటే 800 అంటే ఇది 100% అవుతుంది, ఇది 100% అవుతుంది. ఇక్కడ కావాల్సిన ప్రాఫిట్ అంటే ఎస్పీ మైనస్ సిపి. ఎస్పీ మైనస్ సిపి అంటే ఎంత వస్తుంది, 900 మైనస్ 800 అంటే 100 వస్తుంది. సో మనం ప్రాఫిట్ తీసుకుంటాం కాబట్టి ఇది 100 రూపీస్ ప్రాఫిట్, అదంతా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు దాన్ని నేను P% ఇండికేట్ చేసుకుంటా. సో P% ఈక్వల్ టు ది 100
ఇంటూ 100 డివైడ్ విత్ 800. 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ 8 ones 8 ones 8, 8 2 16. సారీ, ఇక్కడ పర్సంటేజ్ కదా అడిగింది, ఓన్లీ వాల్యూని అడిగిండు. ఇది వచ్చేసి ఆల్రెడీ 100 రూపీస్. ఇన్ కేస్ పర్సంటేజ్ కావాలనుకుంటే 8 1 8, 8 2 16, 8 5 40, 12.5% అవుతుంది. ఆన్సర్ మాత్రం 100 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్, డిస్కౌంట్ ఆఫ్ 20% on the market price of an article is allowed and then the article is sold for 1380 rupees. 20% డిస్కౌంట్ ఇచ్చాక ఒక ఆర్టికల్ మీద 20% డిస్కౌంట్ ఇస్తే 1380 రూపీస్కి సెల్ అయింది. అది కింద మార్కెట్ ప్రైస్ అన్నట్టు. సో మనకి ఇక్కడ డిస్కౌంట్ అనేది సెల్లింగ్ అండ్ మార్కెట్కి సంబంధించింది. ఇది దీంట్లో మనకి మార్కెట్ ప్రైస్ అనేది ఆల్వేస్ 100%గా ఉంటుంది. దాని ప్రకారం మనం సెల్లింగ్ని ఫైండ్ అవుట్ చేస్తాం మనం. అయితే ఇక్కడ మనకి సోల్డ్ వచ్చేసి 1380 రూపీస్ అన్నాడు, డిస్కౌంట్ వచ్చేసి 20% అన్నాడు. అయితే ఇక్కడ మార్కెట్ పర్సెంటేజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయన్నాడు, మార్కెట్ ప్రైస్ ఎంత ఫైండ్ అవుట్ చేయన్నాడు. సో మార్కెట్ ప్రైస్ అంటే మనం దాన్ని M అని తీసుకుందాం. మార్కెట్ ప్రైస్ ఈజ్ ఆల్వేస్ 100%. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ఆల్రెడీ 1380 రూపీస్ అన్నాడు. 1380 రూపీస్ అన్నాడు. ఈ సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంత 20% డిస్కౌంట్ వచ్చాక అంటే 80% అవుతుంది. నాకు ఇప్పుడు ఏం కావాలి, రెండింటి నుంచి M వాల్యూ కావాలి. సో M ఈజ్ ఈక్వల్ టు ది క్రాస్ మల్టిప్లై 1380 ఇంటూ 100, 1380 ఇంటూ 100 డివైడ్ విత్ 80. సో ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 4 2 8, 4 25. నెక్స్ట్ 2 1 2 6 12, 2 9 18. అంటే ఇది ఏమవుతుంది, 69 ఇంటూ 25 అవుతుంది. 69 ఇంటూ 25, 69 ఇంటూ 25 అంటే 1725. సో మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ వచ్చేసి 1725. నెక్స్ట్, a shopkeeper makes a profit of 12.5% after allowing a discount of 10% అన్నాడు. A shopkeeper makes a profit of 12.5% after allowing a discount of 10%. ఇక్కడ మనకి ప్రాఫిట్ అనేది దేనికి వచ్చే రిలేషన్, అది ప్రాఫిట్ అనేది సెల్లింగ్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్కి వచ్చేటువంటి రిలేషన్. ఈ రిలేషన్లో ఏమన్నాడంటే షాప్కీపర్ మేక్స్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 12.5% అన్నాడు. అంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ది 12.5% ప్రాఫిట్ అన్నాడు. కాబట్టి 112.5% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్, 112.5% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అవుతున్నాడు. నెక్స్ట్ డిస్కౌంట్ ఆఫ్ 10%, అలౌయింగ్ డిస్కౌంట్ ఆఫ్ 10% అన్నాడు. అంటే ఇక్కడ డిస్కౌంట్ అనేది ఇక్కడ వస్తుంది. డిస్కౌంట్ అనేది సెల్లింగ్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్కి వస్తుంది. సో ఇక్కడ డిస్కౌంట్ ఎంత ఉంది, అది 10% అన్నాడు. అంటే ఇక్కడ మనకి అగైన్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు ది 90% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్ అవుతుంది. 90% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్ అవుతుంది. అంటే మనకి ఈ రెండు కూడా నా రిలేషన్స్ వచ్చేసి ఎస్పీ ఈక్వల్గానే ఉన్నాయి. అంటే 112.5% ఆఫ్ సిపి ఈక్వల్ టు ది 90% ఆఫ్ ఎంపీ. పర్సంటేజ్ 2 సైడ్స్లో క్యాన్సిల్ అయిపోతే 112.5 ఇంటూ సి ఈక్వల్ టు ది 90 M అవుతుంది. నెక్స్ట్ ఏమన్నాడు, ఫైండ్ హిస్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇఫ్ ద ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఎట్ ది మార్కెట్ ప్రైస్. అంటే అక్కడ మనకి ఆర్టికల్ వచ్చేసి మార్కెట్ ప్రైస్నే సెల్ చేసిండు, నో డిస్కౌంట్ అనేది 0 ఉంది. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ది మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఇక్కడ డిస్కౌంట్ 0 అయింది అంటే ఎంపీ ఈక్వల్ టు ఎస్పీ అవుతుంది. ఎంపీ ఈక్వల్ టు ది ఎస్పీ అవుతుంది. అయితే మనకి లాజిక్ ప్రకారం ఇక్కడ ఏమడిగిండు, ప్రాఫిట్ అడిగినప్పుడు మనకి ఎక్కడ వస్తుంది, ఎస్పీ అండ్ సిపిలో ఉండాలి. ఇక్కడ నాకు సి అండ్ ఎంలో ఉంది. సో నేనేం చేస్తాను, నేను ఎంకి బదులు ఎస్పీ తీసేసుకుంటా. అంటే 112.5 ఇంటూ సి ఈక్వల్ టు ది 90 ఎస్ అవుతుంది. సో ఇక్కడ నేను
ఎస్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తా, 112.5ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తా, రైట్ సైడ్ తీసుకెళ్తా. సో C/S ఈజ్ ఈక్వల్ టు 90 డివైడ్ విత్ 112.5 అవుతుంది. ఇక్కడ డెసిమల్ డిజిట్ 1 ఉంది కదా, పైకి వస్తే 0 అవుతుంది. 900 డివైడ్ విత్ 1125, 900 డివైడ్ 1125 అవుతుంది. అంటే 5 2s are 10, 5 2s are 10, 5 5s are 25, 5 1s are 5, 5 1s are 5, 5 8s are 40, 0. అగైన్ 5తో చేద్దాం, 5 4s are 20, 5 5s are 25, అంటే 5 3s are 50, 5 3s are 15, 5 6 are 30, 9 5s are 45, 9 4s are 36. అంటే ఫైనల్గా ఏమవుతుంది, అది 4/5 అవుతుంది. 4/5లో సి అంటేనేమో 4 యూనిట్స్, ప్రాఫిట్ అంటేనేమో 5 - 4 అంటే 1 యూనిట్. ఇక్కడ ఇది ఎంత ఉంది, 25. ఇది సి ఆల్వేస్ 100%, సి ఆల్వేస్ 100%. 1 వాల్యూ 500 చేయాలి, అది ఏమవుతుందంటే 25% అవుతుంది. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మొబైల్ ఈజ్ మార్కెట్ ప్రైస్ 25% అబౌవ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. మార్కెట్ ఎట్ 25% అబౌవ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ అంటే ఇక్కడ మనకు మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 25% అబౌవ్ కాస్ట్ ప్రైస్ అన్నట్టు. అంటే 125% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్. ఎట్ వాట్ డిస్కౌంట్ పర్సెంట్ షుడ్ టు బి సోల్డ్ టు మేక్ ఏ ప్రాఫిట్ 10%. ఇక్కడ మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది 10% రావాలి అనుకుంటే, ప్రాఫిట్ వచ్చేసి 10% రావాలి అనుకుంటే డిస్కౌంట్ వచ్చేసి ఎంత ఉండాలో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనకి ఇక్కడ డిస్కౌంట్ అనేది మనకి ఎంపీ అండ్ ఎస్పీకి రిలేటెడ్గా ఉంటుంది. నెక్స్ట్ ప్రాఫిట్ అనేది ఎస్పీ అండ్ సిపికి రిలేటెడ్గా ఉంటుంది. అయితే మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి డిస్కౌంట్ గురించి కాబట్టి ఎంపీ అండ్ ఎస్పీలో కన్వర్ట్ చేసుకుందాం. ఇక్కడ ఆల్రెడీ ప్రాఫిట్ ఇచ్చింది 10% అన్నట్టు. అంటే ఎస్పీ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎస్పీ ఈక్వల్ టు 10% ప్రాఫిట్ కాబట్టి 110% ఆఫ్ ది సిపి, 110% ఆఫ్ ది సిపి అవుతుంది మనకి ఇక్కడ. నెక్స్ట్, సో మనకి ఈ ఎక్స్ప్రెషన్ ఎంపీ అండ్ సిపికి రిలేషన్ ఉంది, ఎక్స్ప్రెషన్ ఏమో ఎస్పీ అండ్ సిపికి రిలేషన్ ఉంది. బట్ మనకి ఏం కావాలి, ఎంపీ అండ్ ఎస్పీలో కావాలి. సో 1/2 డివైడ్ చేసుకుందాం మనం. 1/2 డివైడ్ చేసుకుంటే ఎంపీ డివైడ్ విత్ ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 125% ఆఫ్ సిపి డివైడ్ విత్ 110% ఆఫ్ ది సిపి, 110% ఆఫ్ ది సిపి. ఇక్కడ సిపికి క్యాన్సిల్ అవుతుంది, పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ ఏముంది, 125 డివైడ్ విత్ 110 ఉంది, 125 డివైడ్ విత్ 110 ఉంది. అంటే మనకి ఇది 5 2s are 10, 5 2s are 10, 5 2s are 10, 5 5s are 20 అవుతుంది. సో ఎంపీ/ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 25/22. అంటే మనకి ఇక్కడ ఎంపీనేమో 25 యూనిట్స్ ఉంది, ఎస్పీనేమో 20 యూనిట్స్ ఉంది. ఇన్ బిట్వీన్ మనకి డిస్కౌంట్ అనేది 3 యూనిట్స్ అవుతుంది, 25 - 22. అయితే మనకి ఇక్కడ పర్సంటేజెస్లో కావాలి కాబట్టి ఎంపీ అంటే 25 యూనిట్స్, ఎంపీ ఈజ్ ఆల్వేస్ 100%, దట్ 25 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 100%, ఈక్వివాలెంట్ టు 100%. నెక్స్ట్ ఇక్కడ డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయండి. డిస్కౌంట్ అంటే 3 ఉంది, అదెంత పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని మనం డిస్కౌంట్ పర్సంటేజ్ అని తీసుకుందాం. సో డిస్కౌంట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 3 × 100 డివైడ్ విత్ 25. డివైడ్ చేసి ఏమొస్తుంది, 12% వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ 12% డిస్కౌంట్. ఫస్ట్ రిలేషన్ వచ్చేసి మనకి ఎంపీ అండ్ సిబికి ఒక రిలేషన్ ఇచ్చిండు. ఫస్ట్ మనకి ఏమంటే మార్కెట్ ప్రైస్ డిస్కౌంట్ అని, మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి ఒక రిలేషన్ ఇచ్చిండు. నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్ అని అడిగితే ప్రాఫిట్ అంటే ఎస్పీ అండ్ సిపికి రిలేషన్ వస్తుంది. ఇక్కడ డిస్కౌంట్ మీద క్వశ్చన్ కాబట్టి ఎంపీ అండ్ ఎస్పీకి రిలేషన్ కావాలి. సో ఇక్కడ ఈ 2 ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసుకొని మనం ఎంపీ అండ్ ఎస్పీకి రిలేషన్ క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ న్యూ మొబైల్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ది మార్కెట్ and is marked at 25% above its original cost price. ఇక్కడ మార్కెట్ ప్రైస్ అనేది ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ కంటే 25% అబవ్ ఉంది. అంటే మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ది అబవ్ ది కాస్ట్ ప్రైస్ కాబట్టి 125% ఆఫ్ సిపి. నెక్స్ట్, వాట్ డిస్కౌంట్ షుడ్ బి గివెన్, డిస్కౌంట్ ఎంత ఇవ్వాలంటుండు.
షుడ్ బి గివెన్ ఆన్ ది మార్కెట్ ప్రైస్ టు గెయిన్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 20%. ప్రాఫిట్ వచ్చేసి 20% అన్నాడు. ప్రాఫిట్ వచ్చేసి 20% అన్నాడు. ప్రాఫిట్ వచ్చేసి 20% అన్నాడు. అలా ఉండాలంటే డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత ఉండాలి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆల్రెడీ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ మనకి డిస్కౌంట్ గురించి డిస్కషన్ వచ్చింది అంటే దాంట్లో వచ్చేసి మనకి సెల్లింగ్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్ ఉంటుంది. సెల్లింగ్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్ అంటే ఈ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 100% ఉంటుంది. ఆల్వేస్ 100%. దీని ప్రకారం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ప్రాఫిట్ గురించి డిస్కషన్ వచ్చిందంటే ఎస్పీ అండ్ సిపి ఉంటుంది. ఎస్పీ అండ్ సిపి ఉంటుంది. ఇక్కడ సిపి వచ్చేసి 100% ఉంటుంది. ఏ ప్రాబ్లం అయినా ఇంతే. సిపి వచ్చేసి 100% ఉంటుంది. అయితే మనకి ఇక్కడ ప్రాఫిట్ వచ్చేసి 20% అన్నట్టు. అంటే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ది 20% అంటే 120% ఆఫ్ సిపి అవుతుంది. 120% ఆఫ్ సిపి అవుతుంది. అయితే మనకి రిలేషన్ దేనికి కావాలి? డిస్కౌంట్ కావాలి అంటే ఎస్పీ అండ్ ఎంపీకి కావాలి. ఎస్పీ అండ్ ఎంపీకి కావాలంటే దీంట్లో ఇక్కడ మనకి ఎస్పీ అండ్ సిపి ఉంది, ఇక్కడనేమో ఎంపీ అండ్ సిపి ఉంది. సో ఫస్ట్ ఈక్వేషన్ బై సెకండ్ ఈక్వేషన్ తీసుకుందాం. అంటే ఎంపీ డివైడ్ విత్ ఎస్పీ, ఎంపీ డివైడ్ విత్ ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ఎంపీ అంటే ఎంత ఉంది? 125% ఆఫ్ ది సిపి ఉంది. 125% ఆఫ్ ది సిపి ఉంది. నెక్స్ట్ అపాన్ 120% ఆఫ్ ది సిపి అని ఉంది. అంటే ఇక్కడ నాకు సిపి అంటే సిపి క్యాన్సిల్ అవుతుంది, పర్సంటేజ్ అంటే పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఏముంది? 125 డివైడ్ విత్ 120 ఉంది. అంటే 5 2s are 20, 5 4s are 10, 5 4s are 20, 5 2s are 10, 5 5s are 25. అంటే మనకి ఇక్కడ ఎంపీ బై ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ది 25 డివైడ్ విత్ 24 అవుతుంది. 25 డివైడ్ విత్ 24 అవుతుంది. అంటే ఇక్కడ ఎంపీ అనేది 25 అయితే ఎస్పీ వచ్చేసి 24 అంటే వాల్యూ తగ్గింది. అంటే ఇక్కడ డిస్కౌంట్ ఎంత ఉంది? డిస్కౌంట్ వచ్చేసి 1 యూనిట్ ఉంది. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఎంపీ అంటే ఆల్వేస్ 100% అయితే డిస్కౌంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో ఎంపీ అనేది ఇక్కడ చేద్దాం. ఎంపీ అనేది ఇక్కడ 25 యూనిట్స్ అనేది 100% అవుతుంది. 1 యూనిట్ అనేది ఎంత పర్సెంటేజ్ అవుతుంది? సో ఫైనల్గా ఆన్సర్ వచ్చేసి 4% అవుతుంది. డిస్కౌంట్ ఎంత రావాలి అంటే 4% రావాలి. నెక్స్ట్ క్వశ్చన్, 1 డజన్ నోట్బుక్స్ కోటెడ్ అయితే 125 రూపీస్. ఒక డజన్ నోట్బుక్స్ వచ్చేసి 125 రూపీస్కి కోట్ చేసి అంటే మార్కెట్ ప్రైస్ ఇది. ఆర్ అవైలబుల్ ఎట్ 20% డిస్కౌంట్ వచ్చేసి 20% ఇచ్చేసిండు. హౌ మెనీ నోట్బుక్స్ అంటే నెంబర్ ఆఫ్ నోట్బుక్స్ ఇక్కడ ఇచ్చింది కాబట్టి డజన్ అనేది మిస్ అవుతుంది ఇక్కడ మనకి. అది దీన్ని మనం ఫస్ట్ సిపి వాల్యూ చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ సిపి వాల్యూ ఏమవుతుంది అంటే టోటల్ కాస్ట్ డివైడ్ విత్ డజన్ అంటే 125 డివైడ్ విత్ 12 అవుతుంది. ఎందుకంటే మనకి సెకండ్ కేసు వచ్చేసరికి ఇండివిజువల్గా అడిగింది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ డిస్కౌంట్ ఏమన్నాడు? 20% డిస్కౌంట్ అన్నాడు. డిస్కౌంట్ పర్సంటేజ్ వచ్చేసి 20% డిస్కౌంట్ అన్నాడు. ఇక్కడ 20% డిస్కౌంట్ అన్నాడు అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 80% ఆఫ్ ది ఇక్కడ ఇది ఎంపీ, సిపి కాదు, ఎంపీ కోటెడ్ కదా. 80% ఆఫ్ ది ఎంపీ అవుతుంది. అంటే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ది సెల్లింగ్ ప్రైస్ డిస్కౌంట్ 20%, రైట్. సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు ది 80 డివైడ్ విత్ 100 ఇంటూ 125 డివైడ్ విత్ 12. 25 5s are 25, 4s are 4 1s are 4 20, 4 5s are 4 3s are. So SP is equal to the 25 divided with 3. అంటే ఇక్కడ మనకి ఒక్క బుక్కి అయ్యే సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 25/3 రూపీస్. అయితే ఇక్కడ ఏమంటే 75 రూపీస్కి ఎన్ని బుక్స్ వస్తాయి అన్నాడు. 75 రూపీస్కి ఎన్ని బుక్స్ వస్తాయి 500 అన్నాడు. దీన్ని నేను Q1 అని ఇండికేట్ చేసుకుంటా. సో Q1 ఈజ్ ఈక్వల్ టు ది 1 into 75 డివైడ్ విత్ 25/3. ఇది ఏమైందంటే అప్ సైడ్ డౌన్ అవుతుంది. అంటే 75 into 3 డివైడ్ విత్ 25 అవుతుంది. సో 25 1s 25 3s. సో Q1 ఏమవుతుంది? 9 బుక్స్. అంటే 75 రూపీస్కి ఎన్ని బుక్స్ వస్తాయి అంటే 9 బుక్స్ వస్తాయి. ఫస్ట్ మనకి ఇచ్చిన డేటా ప్రకారం మార్కెట్ ప్రైస్ ఎంత, మార్కెట్ ప్రైస్ ఫర్ ఈచ్ బుక్ ఎంత ఫైండ్ అవుట్ చేసిన. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి డిస్కౌంట్ ప్రకారం ఎంపీకి ఎస్పీకి రిలేషన్ తీసుకొని 1 బుక్కి అయ్యే కాస్ట్ ఎంతో మళ్ళీ అగైన్ ఫైండ్ అవుట్ చేసింది సెల్లింగ్ ప్రైస్లో. 1 బుక్ సెల్లింగ్ ప్రైస్
సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ వన్ బుక్ ఎంత ఫైండ్ అవుట్ చేసిన, దాని ప్రకారం 75 రూపీస్కి ఎన్ని బుక్స్ వస్తాయో అగైన్ ఫైండ్ అవుట్ చేసిన. అండ్ ఆర్టికల్ వాజ్ సోల్డ్ ఫర్ 512 రూపీస్. సో ఒక ఐటమ్ వచ్చేసి మనకి 512 రూపీస్కి సెల్ చేసారు, 512 రూపీస్కి సెల్ చేసారు. ఆఫ్టర్ గివింగ్ 2 ఈక్వల్ సక్సెసివ్ డిస్కౌంట్స్. ఎప్పుడు అది 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చిన తర్వాత, అంటే D1 ఈక్వల్ టు D2 ఈక్వల్ టు ది Y%, ఇది డిస్కౌంట్, Y% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత సెల్ చేసారు. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ 800 రూపీస్. దేని మీద సెల్ చేసారు అంటే మార్కెట్ ప్రైస్ వచ్చేసి 800 రూపీస్ ఉంది. దీని మీద ఈ 800 రూపీస్ మీద 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చిన తర్వాత 512 రూపీస్కి సెల్ చేసారు అన్నారు. అంటే ఇక్కడ మనకి Y% అనేది డిస్కౌంట్ అయితే రిమైనింగ్ అమౌంట్ ఏమవుతుంది, 100 మైనస్ Y% అవుతుంది, 100 మైనస్ Y% అవుతుంది. అది 2 టైమ్స్ కాబట్టి 100 మైనస్ Y% ఇంటూ 100 మైనస్ Y% ఇంటూ మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ ఏముంది, 800 రూపీస్ ఉంది. 800 ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ అంటే 512 రూపీస్ అవుతుంది, 512 రూపీస్ అవుతుంది. అంటే ఇప్పుడు పర్సంటేజ్ అంటే డివైడ్ విత్ 100 అని రాసుకోవచ్చు. అంటే ఫైనల్కి ఇది ఏమవుతుంది, 100 మైనస్ Y డివైడ్ విత్ 100 హోల్ స్క్వేర్ ఇంటూ 800 ఈజ్ ఈక్వల్ టు ది 512 రూపీస్ అవుతుంది. సో దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే 8 ఇంటూ 100, 8 ఇంటూ 100, 8 7 జా 8 6 48, 8 6 48, 8 4 జా 32. అంటే ఫైనల్కి ఇది ఏమవుతుంది, 100 మైనస్ Y, 100 మైనస్ Y డివైడ్ విత్ 100 ఈజ్ ఈక్వల్ టు 64/100, 64/100 అవుతుంది. అంటే దీన్ని 64/100 ఏమని రాసుకోవచ్చు, దాన్ని మనం 8/10 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఏగైనా ఇక్కడ మనకి హోల్ స్క్వేర్ ఉంది. 100 మైనస్ Y/100 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో పవర్ 2 ఉంది కాబట్టి ఇక్కడ కూడా మన దాన్ని పవర్ 2 వచ్చేటట్టు రాసుకుంటున్నాం. అంటే 8/10 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు, 8/10 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఈ రెండు కేసుల్లో వచ్చేసి మనకి 2 పవర్స్ 2 క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ పార్ట్ ఏముంది, 100 మైనస్ Y/100 ఈజ్ ఈక్వల్ టు ది 8/10 ఉంది. సో 10 1s 10 10s అవుతుంది. సో 100 మైనస్ Y ఈక్వల్ టు ది 80. సో Y ఈక్వల్ టు ది 20%. అంటే మనకి క్లియర్గా చెప్పాలంటే ఇది వచ్చేసి ఫార్ములా, క్లియర్గా చెప్పాలంటే వాళ్ళకి ఫార్ములా వచ్చేసి 100 మైనస్ Y/100 2 టైమ్స్ కాబట్టి 2 అని రాస్తాం, 3 టైమ్స్ అయితే 3 అని రాస్తాం, ఎన్ని టైమ్స్ అయితే మనకి ఎన్ని అని రాస్తాం మనం, ఇంటూ MP ఈజ్ ఈక్వల్ టు ది SP. అంటే సెల్లింగ్ ప్రైస్కి వచ్చేసి ఇది ఫార్ములా. మనకి సక్సెసివ్ డిస్కౌంట్స్ ఈక్వల్ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు ఇది మనకి ఫార్ములా.